ఇవాళ తోటలో మస్తు పని ఉంది. కూలీల దగ్గరికి పోతేనేమో రాకపాయే. మరి తాగుబోతోని పిలిచినావు, మరి వస్తాడంటావా? ఏం వస్తాడు ఏమో తాగుబోతాడు. నువ్వు ఆయననే పిలిచినావు పోయి పోయి. దా తాగుబోతోడు వస్తున్నట్టవా మరి ఇంతకు? నువ్వు పోయి ఆ తాగుబోతోనే పిలిచినావు. నీకు తెలియదు ఆ తాగుబోతోని గురించి? ఊకే పనికి వచ్చిన మందుకు తోటలకు నిన్ను ఊకే ఇప్పుడు పని చేసుడు ఉండదు, ఏమి ఉండదు. తాగుడు చెట్ల కింద వండుడే. నువ్వు ఆయనని ఎందుకు పిలిచినావు? తాగుబోతాడు ఇంకా వస్తలేడుగా. ఏమన్నా అయిందో ఏమో చూసి రాపో. ఏమన్నా అయినా మన మీద బదనం పడుతుంది. పోయి జల్లి పోయి దొరికితే తీసుకొని రా. వస్తుండా? ఏంది నువ్వు వచ్చుడే? పనికి వచ్చిన వాళ్ళకి ఇట్లనేనా? ఇదేనా తీసుకొచ్చి ఇట్లనే తాగుతారా? పనికి వచ్చినవా నువ్వు? కుక్కలు కాదు, నువ్వు పనికి వచ్చేది ఇట్లనేనా? ఇట్లా ఏం పని చేస్తావు నువ్వు? కుక్కలు నువ్వేం పని చేయలేవు. ఇట్లా వస్తే నీ కూలియక తప్పదు మళ్ళా. నువ్వు గిట్ల ఇట్లా వాడుతున్నావు, నువ్వు చేయలేవు. వద్దు మళ్ళీ మా మీద అయితే నీకేమైనా అయినా కానీ వద్దు. వద్దు మీ ఇంటికి పో. ఇక గిట్ల ఊగుతున్నావు నువ్వు, పనేడా చేస్తావు? చేద్దు పెట్ట చేస్తావు చూస్తా నేను కూడా. చేద్దాం. నువ్వు గిట్ల పడుతున్నావు, పని చేస్తావా నువ్వు? ఏం పని చేస్తావు? పని చేస్తాను అన్నావుగా, వచ్చి చెయ్యి. ఏం బీకుతున్నావు? బీకు గడ్డి బీకు. మంచి బీకాలి, గడ్డ బీకద్దు. మంచిగా మంచిది పని చేయి. ఈ తాగుబోతుంది మన మీద పని చేపిస్తాం. అది కంటే గుర్తుకున్నా కానీ మళ్ళీ మనకేదన్నా ఒకటి అవుతుంది. అమ్మో మన మీద వేస్తాడు. ఒక్క చెట్టు విత్తనకి ఇంత సేపు మనం కూలి దండగా. 100 రూపాయలు ఎందుకు? పని అయిపోయినాక ఇస్తాను. నువ్వు పని చేయి ఫస్ట్. 100 రూపాయలు మళ్ళీ వచ్చిన మళ్ళీ వస్తావా? చేసిన అంత పని చేసిన ఈ పైసలు ఏం చేయాలి? 2 చెట్లు విత్తే నీకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు పని చేసిన అంత పని చేసిన 100 రూపాయలు మళ్ళీ నువ్వు చెప్తుంటే నేను ఇంట్లో ఈ తాగుబోతుంతో నేను ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఇప్పుడు మనం తీసుకొచ్చి 100 రూపాయలకి నువ్వు మొత్తం రోజంతా చేస్తా ఇస్తా. నేను దించేస్తా. అసలు ఇస్తా నువ్వులే. మీ ఇంటి దగ్గర చెప్పొస్తా నేను. మమ్మల్ని పని చేయని కూడా తగ్గినవా నువ్వు? లేగలే లే. నువ్వు చెప్తుంటే నువ్వు ఎంత చెప్పినా నేను లేకపోతే ఈయన బాధలు నేను ఉత్తి ఉన్నగానే అయిపోకు. మనమన్నా చేసుకున్నావు. ఏం చెట్టు ఓ అమ్మా చెట్టు ఏడుంది. నువ్వు వేడ చేస్తున్నావు, నువ్వు వేడబడుతున్నావులే. నువ్వు చేయలేవులే. ఇక ఇస్తా డబ్బులు ఇస్తలే. నువ్వులే నేను ఇంటికాడ దించగానే డబ్బులు ఇస్తారే. నువ్వు పని చేయలేవులే. లేని రోడ్డు పెట్టుకున్నాగా మనం. అయ్యి టైం అయింది ఇక. నువ్వు టైం అయింది. వెళ్ళి టైం అయిపోయింది. బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకో. తాగుబోతులకి పని చెప్తే ఓ అమ్మా. ఇప్పుడు ఇలా భార్య చూస్తూ ఊకుంటుందా? ఇలా భార్య ముందే అజ్జకారి భార్య. ఓ దేవుడు, తెలిసిండి పోయి తీసుకొచ్చినట్టే ఉందిగా.
ఇప్పుడు ఎట్లా డబ్బులు పోతాయి మనకే బదనం. లే ఇస్తలే లేచిపోదులే ఇస్తలే నువ్వు చేసిన కష్టం ఇస్తా కానీ లే ఇస్తా కానీ లేకలే ఇస్తలే లే ఏం పని మంతులు ఏమో మీరు చిల్లర లేవు 500 ఉన్నాయి రేపు ఇస్తుంది చిల్లర లేవు పనికి ఈ పనికి 500 నీకు ఓ నేను రేపు ఊరా కూర్చుదా భాగవతం ఏంది ఏంది డాన్స్ ఏంది ఈయన భాగవతం పని చేస్తాడు చేతనైతే డాన్స్ చేస్తుండు ఆయన కాదు నిన్న అనాలే ముందు నేనేం చేసిన కాసిపోయి ఆయన పిలిచినందుకు నిన్న ఏమో మంచిగా అప్పుడప్పుడు చేసేది అట్నే అనుకున్నా మరి గిట్ట చేస్తాడా నాకేమరక దొంగని పిలుచుకొచ్చి షేప్ ఇచ్చినట్టు డబ్బులే డబ్బు ఏంది నువ్వు కొంచెం పని చేసి 100 రూపాయలు తీసుకుంటావా 100 రూపాయలు ఏమని పని చేస్తున్నా ఏం చేసినావు నువ్వు పని చేస్తున్నా చెట్లు బీకినా మొత్తం బీకినా ఏం మిగలే పైసలు నువ్వేం పని చేసినావు నా డబ్బులు తీసుకొని నన్ను ఇంత పని చేపించావు మొత్తం పని చేసిన నేను నాకు పైసలు తీసుకున్నావు నేను సర్పంచ్ అమ్మని పిలిపిస్తా చూసింది కదా మీరు నేను ఎంత పని చేసిన ఫ్రెండ్స్ చూసారు కదా మీరు ఇంత పని చేపించుకొని పైసలు ఇవ్వలేదు నేను ఇప్పుడే సర్పంచ్ దగ్గరికి అమ్మా ఏమైంది పెంట ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అది శివాలేడా మొత్తం పొద్దున్న నుంచి పని చేపించుకున్నమ్మా చేతులు ఎర్ర అయిపోయినాయి అమ్మా అమ్మా చెట్లన్నీ మీకినమ్మా అన్ని చేసినాక డబ్బులు ఇవ్వలేదమ్మా పైసలు అడిగితే కొట్టిరమ్మా అమ్మా మొత్తం కొట్టిరమ్మా పెళ్ళ మొగలు పొట్టు కూర్చిరమ్మా ఇక చూడమ్మా మొత్తం అంగిపోయిందమ్మా నన్ను అనువు ఇలా చూడమ్మా అమ్మా నేను అడుగుతా నాగు రామ్మా నేను అడుగుతా నువ్వేదో బాధపడకు నేను అడుగుతా నాగు అని రామ్మా వాడు సంగతి కూడాలమ్మా అడుగుతా నన్ను గుద్దిరమ్మా పెళ్ళమైతే గుద్దిందమ్మా చూడమ్మా స్మూత్ అంతా వాచిపోయిందమ్మా వాళ్ళు కూడా చూసిరమ్మా వాళ్ళని అడగమ్మా నేను అడుగుతావు శివకు ఫోన్ చేస్తావు నేను పొద్దున్న నుంచి కష్టపడ్డమ్మా ఎండల ఈ చలికాలం ఎండల బాగానే చలి పెట్టాను కూడా ఎండ కొట్టింది తల్లి అయ్యో నేను ఫోన్ చేస్తావు ఆగు చేస్తున్నావు నువ్వేం బాధపడకు నువ్వు నేను ఫోన్ చేస్తావు శివ అని పెట్టద్దు సర్పంచమ్మ ఎంత హలో శివ ఇగో ఈడ పెంటయ్య పనికి వచ్చిందంట కదా మొత్తం ఏడుస్తుండు కొట్టిరు పెళ్ళం మొగల వింటున్నావా ఏడుస్తుండు రాండి వేసుకుంటే ఎవరు బాధ్యులయ్యా రాండి నేను అడుగుతున్నా నాకు పెంటయ్య ఇడికి రాండి మాట్లాడదాం పంచాయతీ మాట్లాడదాం అమ్మో శివ కాదమ్మా శివల భార్య అయితే అమ్ము దేవత మాంకాలు తల్లో పీక మీద ఇంతగానో భయపడుతుందంటే అమ్మ 2 కుక్కలు ఉన్నాయి తల్లే 2 కుక్కలు ఉన్నాయి తల్లే అది కూడా రాండి శివ రాండి ఇడికి రాండి మాట్లాడదాం మా తమ్ముడు ఆవిష్ట అమ్మా ఈమె ఇగో అందులో కొట్టిందమ్మా శివ వాళ్ళ భార్య అమ్మ మొత్తం కొట్టిందమ్మా నన్ను పైసలు అడిగిందమ్మా పొద్దున్న కష్టం చేసినమ్మా ఏంది మంజుల పెంటయ్య గిట్లా చెప్తుండే కొట్టిరా పిలిచినాం దెబ్బలు తాకినాయి ఆయన చెప్పేదంతా నిజంగానే ఉన్నాయి
దెబ్బలుండే వాళ్ళంతా ఏమన్నారు శివ? ఏమనలేదమ్మా. తోటలో పని చేస్తాడని ఇంత ముందు కూడా వచ్చి ఇట్లనే చేసి పోయిండు కానీ మళ్ళీ మంచిగా చేస్తాడేమో అని మేము పిలిపించినాం. వచ్చిండు చెట్లు ఒకటి వీకిండు అట్లనే కింద తోటంతా వీకినమ్మా నేనే చూడమ్మా చేతులు చెట్టు కూడా వీకిలు ఆ చెట్టు లోపల కింద పడ్డాడు. పడ్డాడు. ఎమ్మటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు చెల్లెలు ఏమంటే 500 లోటు ఇస్తే గుంజుకొని ఉరికిండు. గుంజుకోలేదమ్మా, నాకు ఇచ్చి నా డబ్బులు గుంజుకున్నాడు అమ్మా. 500 లేవు చిల్లర తీసుకొని వస్తానంటే ఎమ్మటే తీసుకొని పోతే నా పైసలు ఎవరో ఒక్కరు మాట్లాడండి, మాట్లాడొద్దు. నేను అడిగితే నాకు పెంటయ్యా పని చేయక ముందుకే డబ్బులు అడిగిండు. డబ్బులు అడిగితే డబ్బులు లేవు చిల్లర లేవు అని అన్నాం. డబ్బులు ఇవ్వకపోతే చెట్ల కింద పడి కొట్టుకుంటుండు. బయటికి గుంజుకొచ్చినాం, కింద పడితే లేపినాం. కడిగి పోతాను నీ దగ్గరకు వచ్చిన ఇంత ఏం చేయలేము. లేదమ్మా కొట్టిదమ్మా, నన్ను కొట్టిదమ్మా, చేతిలో నీకు కాయలు కసినమ్మా, మొత్తం పని చేపించారమ్మా. డబ్బులు ఇవ్వాలంటే చిల్లర లేవని 500 లోటు తీయగానే గుంజుకొని ఉరికిండు. ఆగు ఆగు పెంటయ్య ఆగు. ఇంతకు ముందుకు వచ్చిండా? ఇంతకు ముందుకు వచ్చిండు. పనికి వచ్చిండు. చేసిండా మంచిగా? నాకు అర్థమవుతుంది పెంటయ్య గురించి. నాకు తెలుసు, మనదందరూ ఒక్క ఊరే కదా, నాకు తెలుసు పెంటయ్య గురించి. ఆయన కోటలే సర్పంచ్ అమ్మా. ఇక దెబ్బలు మాసినాయి బాగా, కాలు మొక్కొద్దు. పెంటయ్య అలాంటోడని తెలిసి నువ్వు పనికి పిలిచినావు. నువ్వు పనికి విలువడమే నీ తప్పు. ఇదే నాది ఆఖరి తీర్పు. పెంటయ్యకు డబ్బులు ఇచ్చేసే హాస్పిటల్ చూపించుకుంటాడు. అమ్మో డబ్బుల కోసం ఇదంతా చేసినట్టుంది. అది చూడు ఎట్ట చేస్తుండు. పనికి వచ్చి పని చేయలే, ఏం చేయలే, డబ్బుల కోసం ఇదంతా చేసి ఆఖరి డబ్బులు తీసుకొని ఎగురుతుండు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో అయితే ఇంతవరకు చూసే ఉంటారు అందరూ. ఎట్లా అనిపించింది మీకు? ఈ కథ అయితే మొత్తం అన్నయ్యదే. మస్తు యాక్టింగ్ చేస్తున్నాడు అన్నయ్య అయితే. ఇదైతే ఇంతకు ముందు అయితే ఒక షార్ట్ ఫిలిం తీసినాం కదా మేము శ్రీనివాస్ అన్నయ్య తోటి. ఇదైతే సెకండ్ ఇది. ఈ అన్నయ్య పేరు కూడా శ్రీనివాసే. మాకైతే మాతోటి ఉన్నంతసేపు చాలా హ్యాపీ అనిపించింది. అన్నయ్య అయితే కామెడీలు సూపర్గా చేస్తున్నాడు. కామెడీలు చేయడానికి టైం లేదు, కానీ ఈ షార్ట్ ఫిలిం ఎట్లుంది అనేది అయితే కామెంట్ పెట్టండి. అట్లనే ఇట్లా తాగితే మాత్రం ఏది అర్థం కాదు కదా, అట్లా ఆ ప్రయత్నంతో చేసిండు అన్నయ్య అయితే. మేమందరం చేసినాం. మా చిన్న ప్రయత్నాన్ని మీరు రిసీవ్ ఎలా చేసుకుంటారో ఫ్రెండ్స్, మీకు ఇంకా మాకు ఏమైనా చెప్పాలనుకుంటే మాకు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మేము మీకు నచ్చే విధంగా మేము ఇంకా ఎపిసోడ్గా తీయాలనుకుంటున్నాము. మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేసి మీకు ఎంకరేజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా రాజేశ్వరి చెల్లె, మా శివ తమ్ముడు, మా మంజుల, వీళ్ళందరూ ఎంత మంచోళ్ళు అంటే వీళ్ళ గురించి నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వీళ్ళ మంచి మనిషి మమ్మల్ని చూడడానికి వచ్చిండు, మాతో మాట్లాడడానికి వచ్చిండు అన్నయ్య అయితే. కెమెరాలో కూడా తీయలేదు మేము ఈ షార్ట్ ఫిలిం, ఫోన్లోనే తీసినాం చిన్నగా. మేము ఉన్నంతసేపు ఈ ఒక్క వీడియో అయితే తీయగలిగినాం. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించాలి. పెద్ద డైరెక్టర్లం కాదు, ఏంటంటే ఫస్ట్ టైం ఒక అడుగు వేయాలని వేస్తున్నాము. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇలా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. మీ సపోర్ట్ తప్పకుండా మాకు ఇవ్వగలరని మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తే మేము ఎలా తీయాలి మీరు చెప్తే మేము తీస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్నయ్య నీ ఛానల్ పేరు? ఫిలిం నగర్ శ్రీనివాస్. అన్నయ్య ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా మరి? బాయ్. గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.